చంపింది ఎవరో మాకు తెలుసు గణపతి. నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో కూడా నాకు తెలుసు. కానీ ఇలాంటి నేరంలో లొంగిపోవడానికి నువ్వెందుకు ఒప్పుకున్నావో నాకు తెలీదు, అంతే. అది చెప్పు చాలు. ఏం మాట్లాడుతున్నారు మేడం? వీడే పద్మని చంపేశాడు అని ఎవరు చెప్పారు ఆఫీసర్? ఈ గణపతే కదా? గణపతి అబద్ధం చెప్తున్నాడు. చూడు గణపతి, ఇది ఎంత పెద్ద కేసో నీకు అర్థమవుతుందా? అసలు ఈ కేసులో నువ్వు జైలుకెళ్తే నీ భవిష్యత్ ఏమవుతుందో తెలుసా? అన్నీ తెలుసు సార్. పద్మను ప్రేమించాను, నా వల్లే కడుపు వచ్చిందని చెప్పింది. చిన్నపిల్ల, బయటికి తెలిస్తే గొడవ అవుతుందని కడుపు తీయద్దామంటే తను ఒప్పుకోలేదు సార్. ఆవేశంలో చంపేశాను సార్. మీరు ఎలాగైనా నన్ను పట్టుకుంటారని నాకు తెలుసు. మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎక్కడ నన్ను ఎన్కౌంటర్ చేస్తారనే భయంతోనే నేనే వచ్చి లొంగిపోయాను సార్. ఇదే సార్ జరిగింది. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఎస్ఐ గారికి ఇచ్చాను. మీరేమనుకుంటున్నారు ఎస్ఐ గారు? నాకైతే ఈ గణపతి చెప్తుంది నిజమనిపిస్తుంది మేడం. ఇందులో ఇద్దరి మధ్య ఉన్న చాటింగ్ ఉంది మేడం. తప్పాను. నేనేం చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఇది నాకెందుకు చెప్తున్నావు? అయినా నువ్వు నాతో మాత్రమే తిరిగే ఉండడానికి సాక్ష్యం ఉందా? అయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రి అని గ్యారంటీ ఏంటి? సిమ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది? ఇతని పేరు మీద ఉంది సార్. ఎంక్వైరీ చేస్తే గణపతి ఆ టైంకి అదే ఏరియాలో ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. విట్నెస్లు కూడా ఉన్నారు సార్. గణపతే పద్మని మర్డర్ చేశాడని చెప్పడానికి అన్ని సాక్ష్యాలు రెడీమేడ్గా భలే ఉన్నాయి మ్యామ్. పక్కాగా ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యాకే ఫీల్డ్లోకి దిగారు రమ్య. విట్నెస్లు ఉన్నాయి, కన్ఫర్మేషన్ ఉంది, ప్రూఫ్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి మేడం. లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది మేడం. ఇట్స్ ఓకే సార్. మీరు మీ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. అక్క మేడం, ఇప్పుడు ఈ మర్డర్ చేసింది ఆదిత్యనా గణపతినా? నీకింకా క్లారిటీ రాలేదా సింధు? పద్మకి కడుపు చేసింది, చంపేసింది ఆదిత్యని. ఆ కేసు నుంచి కొడుకుని తప్పించడానికి గణపతిని లొంగిపోమ్మని చెప్పాడు. ఇన్స్టంట్గా సాక్ష్యాల్ని సృష్టించాడు. పద్మ కడుపులో ఉన్న బేబీ డిఎన్ఏని గణపతితో మ్యాచ్ చేసి చూపిస్తే మ్యామ్. అది కూడా మ్యాచ్ అనే వస్తుంది రమ్య. మనల్ని డ్యూటీ చేయకుండా ఆపాలని చూసిన వాళ్ళకి ఒక గవర్నమెంట్ డాక్టర్ని బెదిరించడమో కొనేయడమో ఒక లెక్క? అస్సలు కాదు. ఈ ప్లాన్ ప్రకారం చూస్తే మనం ఈ మర్డర్ చేసింది ఆదిత్య అని ప్రూవ్ చేయలేమా అక్క మేడం? చెయ్యొచ్చు. గణపతి అందరి ముందు నిజం చెప్పినా, పద్మ తల్లి కోర్టులో గణపతికి తన కూతురికి సంబంధం లేదని చెప్పినా, మనం కోర్టులో ఇంకొంచెం టైం అడిగిన సాక్ష్యాల్ని సంపాదించొచ్చు. క్రైమ్ చేసిన ఆదిత్య ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేసే ఉంటాడు. మనం దాన్ని పట్టుకుంటే చాలు. ఆ తప్పే ఆదిత్య నిజం బయట పెట్టిస్తుంది. అయితే వెంటనే గణపతి గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కో రమ్య. వీడెవడో తెలిస్తేనే
మన కేసులో ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్. అప్డేట్తో మీకు టచ్లోకి వస్తాం సార్. ఓకే, జై హింద్ సార్. జై హింద్. జై హింద్. హలో, ఎవరు? హలో మేడం, నేను డైలీ వార్తల నుంచి మాట్లాడుతున్నాను. మీ బాబాయ్ వజ్రపాటి సుధాకర్ గారికి పెళ్లికి ముందే ఒక కూతురు పుట్టిందని, ఆ అమ్మాయి గురించి బయటకు తెలిస్తే పరువు పోతుందని మీరు ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని తెలిసింది. నిజమేనా? లేదండి, అదంతా ఫేక్ న్యూస్. హలో, ఎవరు? నేను ఒక సోషల్ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మీ బాబాయ్కి అక్రమ సంబంధం ఉందని ఆ అమ్మాయి. నో కామెంట్. ఏమైందక్క? ఎవరు ఎందుకు బాబాయ్ గురించి తప్పుగా పోస్టర్స్ ప్రింట్ చేయించి సిటీ అంతా అంటించారో తెలియదు, కానీ అప్పటి నుంచి ఒక 100 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయిరా. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేసి విషయం ఏంటి అని అడుగుతున్నారు. అందరికీ సమాధానం చెప్పలేక చేస్తున్నా. అంతమందికి సమాధానం చెప్పే బదులు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి నిజం చెప్తే సరిపోతుంది కదా కౌశికి. ఏంటి కౌశికి అలా చూస్తున్నావు? ఊరంతా తెలిసిన విషయం నాకు తెలియకుండా ఉంటుందా? గతంలో మీ బాబాయ్ చేసిన తప్పుని గుట్టు చెప్పుడు కాకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వైనా ఏం చేయగలవు చెప్పు? నీ కుటుంబం చేసిన తప్పులు ఎన్నని మేనేజ్ చేస్తూ ఉంటావు? దివ్యాంక, నా కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇంకోసారి మా బాబాయ్ పేరు నీ నోట్లో నుంచి వచ్చినా చంపేస్తాను. ఎలా? ఆ శ్రీవల్లిని రౌడీల్ని పెట్టి కిడ్నాప్ చేయించి చంపేద్దాం అనుకున్నారే, అలానా? ఆ విషయం నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఏంటి యువరాజ్, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ కిడ్నాప్ ప్లాన్ లో నీ హ్యాండ్ కూడా ఉందా? ఏం మాట్లాడుతున్నావు దివ్యాంక? నాకేం సంబంధం లేదు. అసలు నాకు శ్రీవల్లిని కిడ్నాప్ చేయించే అవసరమే ఉంది? ఆస్తి, డబ్బు, పేరు ఇవి చాలవా మనిషిని మనిషి చంపడానికి? మనిషి పెరిగితే వాటాలు కూడా పెరుగుతాయి కదా యువరాజ్. మరి నీకు భయం ఉంటుంది కదా? ఉండదు. ఎందుకంటే శ్రీవల్లి మా బాబాయ్ కూతురు కాదు కాబట్టి. ఎవరో అబద్ధాన్ని అరిచి చెప్పి నిజం చెయ్యాలని చూస్తున్నారు. ఆ పోస్టర్ చూసినప్పటి నుంచి దీని వెనక ఉన్నది నువ్వేనేమో అన్న డౌట్ అయితే నాకు మనసులోనే ఉంది. ఇవాళ నిన్ను ఇక్కడ చూశాక ఆ అనుమానం బలపడింది. ఆ అనుమానం నిజమని కన్ఫర్మ్ అయితే మాత్రం మా బాబాయ్ గురించి ఇలాంటి అబద్ధాలు ప్రింట్ చేసి ప్రచారం చేసినందుకు నిన్ను వదిలిపెట్టను దివ్యాంక.